ఆంధ్రప్రదేశ్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో ఏపీఎస్ఎస్డీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా యంత్రాంగం సిద్ధం కావాలని మంత్రి ఆదేశించారు. రిలయన్స్ సీబీజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెట్రో డ్రగ్స్ వంటి సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేపట్టాలని సూచించారు. ప్రధాన సంస్థల సహకారంతో ఐటీఐలకు అనుబంధంగా ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా గరిష్ట స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగాలని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత నైపుణ్యం పోర్టల్ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని లోకేష్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ పోర్టల్లో 25 రంగాలకు సంబంధించి 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 3,000 రూపాయల విదేశీ ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటికే 20,000 మంది విద్యార్థులు, 60,000 మంది ఉద్యోగార్థులకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వివరించారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోస్టుల భర్తీపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉగాదికి విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్లోనే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన విధివిధానాలపై చర్చించారు. విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ల నియంత్రణ నిబంధనల రూపకల్పనపై పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజల నుండి సలహాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా మరియు స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ గణేష్ కుమార్ పాల్గొన్నారు. యువతకు ఉపాధి కల్పనలో అధికారులు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని లోకేష్ స్పష్టం చేశారు.